తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. మంచం ఎక్కిస్తే పక్క నడుపుతుండు, నీళ్ళ పంచాది పెట్టిన పెద్ద మనిషి. బాబు లేకుంటే అనాథలైతారట, రంది పెట్టుకుంటున్న చిన్న తమ్ముళ్ళు. కంటి గరువైన జగనన్న, వైసీపీ లీడర్ల అరణ్య రోదన. ఇల్లంతా నాదేనంటున్న పచ్చబాబు, సున్నానికే దిక్కులేని తెలంగాణ సచివాలయం. చదువు చిన్నది, మినిస్టర్ పెద్దది, నక్క తోక దొక్కిన ఇరానమ్మ. దొంగను తయారు చేసిన ఏటీఎం కారెట్టు, వద్దన్నా మిషన్లకెళ్ళి పైసలే పైసలు. అయ్యయ్యా, గింత అన్యాలమా, గింత ఘోరమా, గింత దారుణమా? ఎందుకు సారు ఎవ్వారం చూస్తే అయ్యోనివా నువ్వు అవ్వోనివా పాట మళ్ళా షురు అయ్యేటట్టే ఉన్నది. చంద్రబాబు ఫ్యూచర్ యాద్ చేసుకుంటేనే నాకు పరేషాన్ అవుతుంది. చూడండి, మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే పక్క దడిపి పరాశకం చేసిండట. అట్లనే ఉన్నది నరేంద్ర మోడీ వ్యవహారం కూడా. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రోళ్ళ చెరలకెళ్ళి బయటపడి నిమ్మలంగా ఉంటే నమ్మకు నచ్చలేనట్టుంది. మళ్ళొకపారి పీకులాడుకోనరని పంచాయతీ పెట్టిండు. తెలంగాణ జనం నోట్లోనే పోలవరం బురద పోసిండు. పోసమ్మ పోగేసి పెడితే మైసమ్మ మాయం చేసినట్టు కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు పోలవరంలో మునిగిపోయిందంతా తెలంగాణ వాళ్ళదే అని చెప్తే నరేంద్ర మోడీ వచ్చి ఆంధ్రోలకు వంచిచ్చిండు. ఇట్లనే ఉంటుందా మర్యాద? చంద్రబాబు నాయుడు అడుగుడు అల్పం కాదా? వెంకయ్య నాయుడు ఏలు పెట్టుడే, నరేంద్ర మోడీ నమస్తే కొట్టుడే, ప్రణబ్ ముఖర్జీ సారు ఫైల్ మీద సంతకం పెట్టుడే. 7 మండలాలను తీసుకుపోయి సీమాంధ్రలో కలుపుడంటే అంతకు మించిన బల్బు ఇంకోటి ఉంటుందా? అరే, ఇద్దరు అన్నదమ్ములు భూమి వంచుకుంటేనే ఇద్దరు సరే అనే దాంక పాలు పెట్టారు. గంటెడు భూమి ఇటేటైతేనే ఎగబడి కొట్టుకుంటారు. ఈడ తెలంగాణ భూమి తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుడంటే ఊకుంటారు అనుకుంటారా? పోలవరం ముంపులకెళ్ళి ఉష్కరాయి తీసుకుపోయినా ఊకునుడే లేదు. ఏడికైతే గాడికి అవుతుంది. చూసుకుందామంటే చూసుకుందాం. ఏం తెలంగాణ అంటే అంత చిన్నతనం అనిపిస్తుందా మీకు? చార్మినార్ని కూడా కిరైన్లో పెట్టి ఎత్తుకపోయి ఆ గుంటూరులోనో విజయవాడలో పెట్టుకోర్రి, ఎత్తుకోవండి. మరి ఓ దిక్కు తెలంగాణను పీకి పీనుగని చేసుకుంటా మనం ఇట్లనే ఊకుంటామంటే రేపు పొద్దుగాల ఆ పోలవరం అడవులలో బతుకుతున్న గిరిజనులకు బుడ్డగోసే ఉంటది కదా, అది కూడా గుంజుకపోతారు. ఇవాళ పోలవరం గెలికిండ్రు, రేపు పొద్దుగాల పోతిరెడ్డి పాడికేసరి పెడతారు. కానీ పోలవరం మీద ఇటువంటి ఆర్డినెన్స్ వస్తుంది, ముంపు గ్రామాలన్నింటినీ తీసుకుపోయి సీమాంధ్రలో కలుపుతారని V6 ఛానల్ ఎన్నడో చెప్పింది. అక్కడున్న గోండు గిరిజనులను కలిసి అలా బాధలను కూడా వినిపించింది. మా బుచ్చన్న కళ్ళ గట్టినట్టు చూపించిండు. మరి అప్పుడు కళ్ళు వేసుకోలేదా ఎవరికి? అంతా అయిపోయినాక ఆర్డినెన్స్ చేతులకు వచ్చినాక ఇప్పుడు బంధుకు పిలుపునిస్తే ఏం లాభం చెప్పుర్రి? రాజన్న రాజ్యం మళ్ళీ తెస్తా, బర్రకి 5 సంతకాలు పెట్టి మీ రాతను మార్చేస్తా అని ఎన్ని కలలు కన్నాడు, ఎన్ని కహానీలు చెప్పిండు. చివరికి ఏ మాయే, జగనాల రాతే మారిపాయే. పాపం రాజన్న బిడ్డ అప్పట్లా పులి లెక్క మాట్లాడేటోడు, కానీ ఇప్పుడు కంటికే కరువు అవుతుండు. పాటోలకే కనిపించక చాలా రోజులైందట. అసలు సారు ఏమైపోయిండో, ఎక్కడున్నాడో నేను అరుచుకుంటా. జగన్ సారు, జగన్ సారు. ముందు మురిసినమ్మ ఆఖరికి పండుగ దినం మర్చిపోయిందట. వెనకటికొక ఆమె మన సీమాంధ్ర చిన్నబాబు జగన్ బాబు ముచ్చట కూడా గాడికే వచ్చింది. ప్రచారం చేసేటప్పుడే ముఖ్యమంత్రి లెక్క బిల్డప్లు ఇచ్చిన ఈ బాబు రిజల్ట్లు వచ్చినాక ముఖం దాచిపెట్టుకొని తిరుగుతుండు. ఆఖరికి సొంత పార్టీలకు కూడా కానొస్తలేడట. ఓ దిక్కు పచ్చబాబు మహానాడు ఆనాడు ఈనాడని పండుగలు చేస్తుంటే ఈయననేమో ఇంట్లో కూర్చొని గోర్లు కొరుక్కుంటుండు. ప్రచారం చేయకుండా ఏం లేదు, అంత ఫ్యాన్ గాలే నడుస్తున్నది, మీరంతా నన్ను నమ్ముకొని ఇంట్లో కూర్చోండ్రి, ఆడికెళ్ళి చక్కగా అసెంబ్లీలోనే అడుగు పెట్టుండ్రని పార్టీలకెళ్ళి పోటీ చేసిన వాళ్ళకు ధైర్యం పోసిండు. ఆఖరికి ఏమైంది? ఇప్పుడు గీనకు ధైర్యం చెప్తోళ్ళు లేకుండా అయింది. ఈయన మాటలిన పబ్లిక్ ఈయన కథెట్లోనో ఉన్నదని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. కానీ తొండకు దొరతనం ఇస్తే పరారి గోడ మీద సవారీ చేసినట్టే అయింది అనుకుంటున్నారు జగనాలను నమ్మి ఓడిపోయిన వాళ్ళంతా. ఈయన నమ్ముకుంటే చేతిలో షిప్పే మిగిలిందని తెలుసుకొని కనబడితే నిలబెట్టి కడిగి పారేద్దామని తయారైనరట. ఎట్లోడిపోయిండు ఏం కథ అని మీటింగ్లు ఎట్లయినా పెడతాడు కదా, గప్పుడే ఏకి పారేద్దామని అందరు అనుకున్నారట. ఈ ముచ్చట ముందుగానే ఎరక చేసుకున్నాడట జగనాలు. తప్పంతా నాదే కాబట్టి ఆయనతో అందరు కలిసి నా మీదనే దుమ్మెత్తి పోస్తారు, పెంటం తవ్వుకుంటే పెంకాసులన్నీ నా మీదనే పడతాయని ఆలోచన చేసిండట. ఇక ఎట్లనైనా తప్పించుకోవాలని కమిటీలను తయారు చేసి మీరందరు నా దగ్గరికేం రావద్దు, ఏమన్నా ఉంటే కమిటీలకే చెప్పుకోండి జిల్లాలకు తోలుతుండట.
ఇక అట్లా చేస్తే అలా కడుపుల మంట అంతా కమిటీల ముంగడ గక్కి చల్లబడతారు కదా. వెనకశిరి దగ్గరికి పిలుచుకొని ఓదార్పు చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టుండు. అరే అందరితోనే అమ్మాయి అన్నట్లు ఉండాలి. మీ నాయన ఎట్లుండే, పెద్దోళ్ళని పెద్దగా చూడాలి, చిన్నోళ్ళని కడుపులో పెట్టుకోవాలి. ఈ పార్టీ నాది, మీరంతా నేను చెప్పినట్టు వినాలే. నాతో వరుసలు కలిపి మాట్లాడొద్దు. గిసొంటి అన్ని పార్టీలకు చూపిస్తే నిన్నెవరు నమ్ముతాడు, నీ అంటే ఎవరు ఉంటారు? నువ్వేమన్నా దేవుని బిడ్డవా? నిన్నీయాల మీ నాయనని నమ్ముకొని పార్టీ పెట్టుకుంటే పబ్లిక్ మనిషి అవుతావా? మంచితనంతో జనాలకు దగ్గర కావాలి, లేకుంటే నీ చుట్టుముట్టు ఒక్కరు కూడా మిలగరని అనుకుంటున్నారట ఈయన పార్టీ లీడర్లు. 10వ తరగతులకు పాఠాలు చెప్పాలంటే కనీసం 12వ తరగతి అన్న తెలిసి ఉండాలి కదా. ఇక 12లకు పాఠాలు చెప్పాలంటే 15, 16 లేకుంటే మా అక్క లెక్క బిఎడ్డో చేయాలి. కానీ 10 కూడా చదవకుండానే డిగ్రీలో ఏ సబ్జెక్టులు ఉంటాయో తెలుస్తాయా? ఇంజనీరింగ్ చదివేటోళ్ళకు ఏ అవసరాలు ఉంటాయో ఎరుకైతుందా? కొందరికి ఎరుకైతుంది, అన్నీ తెలిసిపోతాయి. గందుకే వాళ్ళు హీరోయిన్లు అవుతారు. నక్కదొక్క దొక్కితే మంత్రులు కూడా అవుతారు. నేను చెప్పేది ఎవరి గురించి అనుకుంటుర్రా? చూడండి, ఎక్కినోందే గుర్రం ఏలినోందే రాజ్యం అన్నట్టే చేస్తున్నాడట నరేంద్ర మోడీ సారు. ఎందుకట్లా అంటే మొన్న స్మృతి ఇరానీ అనేట ఆమెకు కేంద్రంలో మానవ వనరుల శాఖను అప్పగిచ్చిండ్రు కదా. ఆమెనట ఏమంత పెద్ద చదువు చదవలేదట. ఉట్టి 12వ తరగతి కూడా చక్కగా చదవలేదట. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు కూడా అబద్ధమే చెప్పిందట. అయితే 12వ తరగతి ఉంది కదా, పబ్లిక్ సేవ చేయాలంటే గా చదువు సరిపోదా అంటే వేరే ముఖ్యమంత్రి కొలువుకేమో గాని గీమెకిచ్చిన మంత్రి పదవిలో కూర్చోవాలంటే చాలా చదువుకున్నోళ్ళు దిమాకున్నోళ్ళు కావాలన్నట. పెద్ద పెద్ద కాలేజీలలో చదువుకునే పోరగాండ్లకు ఏమేం అవసరాలుంటాయి, వాళ్ళు ఏమేం చదువుకుంటున్నారన్న ముచ్చట్లన్నీ తెలిసిండాలన్నట. అంతకు ముందున్న సర్కారోళ్ళు కూడా బాగా చదువుకున్న తెలివి మంతులే ఈ మంత్రి పదవిలో కూర్చున్నారు. పివి నరసింహారావు, విపి సింగ్, వాజ్పేయి, ఎస్ఆర్ బొమ్మాయి, మురళీ మనోహర్ జోషి, అర్జున్ సింగ్, కపిల్ సిబల్ గిట్లా దేశానికి ప్రధానమంత్రి అయ్యేటంత పెద్ద మనుషులే ఈ మానవ వనరుల శాఖను నడిపించరు అన్నట్టు. మరి ఈ ఇరానమ్మకేమో టీవీలా సీరియల్లల్లా యాక్టింగ్ చేసుడు, ఆలను ఈలను కూసబెట్టి 4 ముచ్చట్లు మాట్లాడుడే తప్ప గాయన్ని ముచ్చట్లు ఎరకలేదాయే. గట్లెట్లా నడిపిస్తుంది ఎవ్వరాన్ని? అక్క సుట్టమైతే లెక్క సుట్టమా అని చాలా మందికి అనుమానం వస్తున్నది. మరి మోడీ సారుకు ఈ ముచ్చట్లన్నీ తెలవకిచ్చిండా అంటే అట్లా అనిపిస్తలేదు. ఇంకొందరు ఏమనుకుంటున్నారంటే ఈ బుడ్డతెర కోడలమ్మ అమేథీల రాహుల్ గాంధీ మీద పోటీ చేసినప్పుడు ప్రియాంక గాంధీ అందరి ముంగట స్మృతి ఇరానీ అంటే ఎవలు అని అడిగిందట. గా ముచ్చట మోడీ సార్కు ఎరికైందట. ఇక అది మనసులో పెట్టుకొని కావాలనే ఈ మంత్రి పదవి ఇచ్చిండట. కానీ ఓడిపోయినా కూడా గంత పెద్ద మంత్రి పదవి దక్కుడంటే ఉట్టుట్టి ముచ్చట్నా? ఏడనో పెద్ద నక్కతోకే తొక్కొచ్చిందని అనుకుంటుర్రు. నువ్వు లేక అనాదలం బతుకంత అయోమయం బాబు చంద్రబాబు. ఈ పాట దేనికి? ఇప్పుడు చంద్రాలు సీమాంధ్రాలనే సెటిల్ అయింది కదా, తెలంగాణ నిడిచిపెట్టి చాలా రోజులు అవుతుంది. వస్తే గిట్లా 2019 చూసుకుందామని మొన్ననే చెప్పిండు కదా, అవునా కదా? కానీ ఆయన ముద్దుల తమ్ములకు మాత్రం మరో తిరిగిన పడ్డది. బాబు తెలంగాణ లేకుంటే మా బతుకులు ఏం కావాలి అని రంది పెట్టుకుంటుర్రట. వాళ్ళ రందిని జరంతా మీరు కూడా అడుచుకోండి. ఏమి లేనోనికి ఏతులు ఎక్కువ, మీసాలు లేనోనికి దిద్దుడు ఎక్కువ అన్నట్టే ఉన్నది తెలంగాణ తెలుగుదేశం చిన్నదమ్ముల ముచ్చట. కండ్ల ముంగట అధికారం వాయే, ప్రతిపక్షం కూడా వాయే. ఆఖరికి సాగు తప్పి చెవులు లొట్టపోయినా కూడా ఇంకా సోయిలకు వస్తలేనట్టున్నారు. ముందుగాల ఎర్రబెల్లి ముచ్చటినుర్రి. మీరే మాకు నాయకుడు, తెలంగాణ అభివృద్ధి చేయండి. మీరు చూపెట్టారు, మిమ్మల్ని మర్చిపోం. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా మీ మీద విశ్వాసం ఉన్నది. దయచేసి ఈ రోజు మిమ్మల్ని కోరేది ఒకటే, తెలంగాణలో ఉన్న అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కావాలి. మీ మీద నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఇన్నారులా ఆకులు నాకేటోని మూతులు నాకినట్టు లేదు. 1వ తారీఖు జీతాలు ఇస్తానికి పైసలేడ దేవాలరా దేవుడా అని పచ్చబాబు నరేంద్ర మోడీ ముంగల షిప్ప పట్టుకొని నిలబడ్డాడు. గాయన 4 రూపాయలు ఇస్తేనే ఈయన పూట వెళ్తుంది. అసొంటోని పట్టుకొని మా తెలంగాణ కూడా నువ్వే బాగు చేయాలి, నువ్వే మాకు దిక్కని అడిగితే ఎట్లుంటది? నీకు నీ చిన్నదమ్ముళ్లకు చంద్రాలు అవసరం ఉందేమో గాని తెలంగాణకైతే గతి పట్టలేదు. ఇక ఈ దయాకర్ ముచ్చట పక్కన పెడితే ఇంకో తెలంగాణ మోతుపరిసారి మోత్కుపల్లి ఏం మాట్లాడిండో ఇనుర్రి. తెలుగుదేశం పార్టీ
ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ రెండు ముక్కలై ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రకే ముఖ్యమంత్రి అనే పరిస్థితి వచ్చిందంటే అది భరించలేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నామని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అయ్యో ఏడ్చినంత పని చేసిండు కదా, కానీ మోత్కుపల్లిది అయితే చాలా బాధపడాల్సిన ముచ్చట్నే. ఎమ్మెల్యే గిరి వాయే పెద్ద దిక్కోసోని చంద్రాలు కూడా దూరం అవుతుండే. ఈయన నమ్ముకొని ఉరితాడే పట్టుకొని ఉరికే. చంద్రబాబు విసారి చేసినప్పుడల్లా ఒక్క కాలు మీదనే ఎదురుంకొని మీదకి ఎగిరెగిరి దుంకులాడే మన నర్సన్న. ఇప్పటి సంది ఎట్లనే ఎగులుతాడో ఏమో, పాపం అనిపిస్తుందిలా మన నర్సన్నను చూస్తే. ఇక ఆయనదైనాక మన రవ్వంత మనిషి రేవంత్ రెడ్డి మొదలు పెట్టిండు. ఎవ్వరు కెరకలేనట్టు చరిత్ర అంతా చదువుకుంటూ వచ్చిండు. మీరు అందరూ ఏం మాట్లాడుతున్నారు? పచ్చబాబు నాయకత్వంలో మన పార్టీ తెలంగాణ సీమాంధ్రాలనే కాదు దేశం మొత్తం పోటీ చేసి గెలుస్తుంది అన్నాడు. ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు వస్తాయని నేను మా నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఢిల్లీలో కూడా మన పార్టీ తరఫున మన పార్టీ కోసం శ్రమించే వాళ్లకు అక్కడ టికెట్లు ఇచ్చి అవసరమైతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి స్థానికంగా ఉండే రాజకీయ పార్టీలతో కూడా మనం పొత్తులు గాని సమీకరణలు గాని చేసి ఢిల్లీలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించిన బాధ్యత మన అందరి మీద ఉంది. అగో గిన మాటలు వింటుంటే బాలయ్య బాబు సినిమాలలో డైలాగులు యాదికొస్తున్నాయి కదా. పచ్చపాట అంట దేశం మొత్తం పోతుందట. రేవంత్ అన్న కండ్లకు మొత్తం పచ్చగానే కనిపిస్తుందట ఈ నడమ. ఢిల్లీలో కాకుంటే పైన గ్రహాలలో కూడా పోటీ చేయుండ్రి. చూసిన అరులా మన చిన్నతమ్ముళ్ళ తణుకులాటని ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎట్లా భజన చేస్తున్నారో. ఒక్కటైతే నిజముల్లా, చింత చచ్చిన పులుపు చావదన్నట్టు తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న వీళ్ళ ఆశ చస్తలేదు. అసలు వీళ్ళకి మించిన మొగోళ్ళు సీమాంధ్ర తెలుగుదేశంలో కూడా దొరకరు కావచ్చు. మా మల్లన్న ఎంత మంచోడో, ఏ పని చెప్పినా చిటుక్కున చేద్దాం అనుకుంటాడు కానీ చేయడు. ఏ వార్త పట్టుకరమ్మని చెప్పినా ఊరికిలా అన్నట్టే చేస్తాడు కానీ ఊరుకాడు. కానీ నీళ్లు దాగిరా మల్లన్న అంటే మాత్రం అన్నమే తినొస్తాడు. గసోంటి మనిషి. పలకరిద్దామో పారి ఏం చేస్తున్నాడో. అగో ఏటో బయలుదేరిండు. మళ్ళేందో కథ. ఓ మల్లన్న, ఇల్లు ఎదురైనట్టే ఉన్నదేరా నాయన నా పని. ఓ సారు. ఏంది రాములమ్మ, ఏంది మాంకాలి? దొరసాని మహంకాళి. ఏంది ఏమో అడ్డగోలుగా పోగొడుతున్నావు? వసుదేవుడు అసొంటోడే గాడిది కాళ్ళు పట్టుకుండు. నేనెంత చెప్పు అంటే నీకు అర్థం కాదు కానీ లైట్ తీసుకో. ఏమో పో, ఏదో అంటావు ఏదో చేస్తావు గాని ఏమో మూటాముళ్ళే చదివినట్టున్నావేంది? ఇవ్వా బట్టలు చెంబు తపాల గవేడికి తీసుకుపోతున్నావు? ఇంటికి పోతున్నా పిల్ల. ఇంటికా? ఎవరు మనరు? నీకు తైతిలు ఎవరిచ్చిండ్రు? ఎవలేంది ఇచ్చేది? ఆయ్ ఏం నీ అంతలో నువ్వే సెలవనుకొని పోతావా? మరి లేకపోతే గౌరవనీయులైన రాములమ్మ గారికి రాయినది ఏమనగా అని ఉత్తరం పంపేది. అంతొద్దు. అంతొద్దైతే నీకు ఎంత కావన్నో గంతే తీసుకో. ఏమల్లన్నా ఒర్రియకు. ఈ పిల్లకి నా వారేస్తే నువ్వు వరకుటా నన్ను అంటవేంది? అది పోనీ గాని ఏడికి పోతున్నావు అదన్నా చెప్పు. ఇంకేడికి పోతా మా ముసలామె తానికి పోతున్నా. ఇప్పుడెందుకు? ఎందుకు ఏమన్నా వర్జం ఉన్నదా? నేను అనేది అదిగా సారు, సడన్ గా ఎందుకు పోతున్నావు అని అడుగుతున్నా. నీ పిల్ల ముక్కుగయ్యా సడన్ గా నట సడన్ గా 3 నెలల ముసల్దాని ముఖం చూడక. అయ్యో ఈడనే ఉండే కదా. ఏడున్నది పిల్ల? ఈ ఓట్లు రిజల్ట్ ప్రచారాలు చేయంగా నాకు ఏడ తీరువాటకమైంది. అవు 2 నెలలు జర్ర జీతానికి న్యాయం చేసినావు. మరి ముసల్దానికి న్యాయం చేయొద్దా? ఏం తింటున్నదో ఏం కథనో. ఊరికెందుకు దొలిచినావు మరి? నేను వార్తల కోసం దేశాలు వాటి తిరుగుతా ఉంటే ఇంటికాడ ముసలామె ఒక్క ఆమెనే ఉండే. మరి భయం కాదా? అందుకే ఇంటికి పోమన్నా. ఆడ ముసలోళ్ళు ఆడకాటుకాడ అందరు ఉంటారని. సరే గాని రేపు ఎన్ని గంటలకు వస్తావు? ఏడికి? ఆఫీస్ కు. నౌక చేయవా? చేస్తా గాని రేపెందుకు వస్తా? సరే ఎల్లుండి పొద్దుమీగే వర్కలరా. ఎల్లుండి కూడా కాదు, నువ్వేం ఫికర్ చేయకు. నిమ్మలంగా 10 రోజులు ఉండొస్తా. 10 రోజులా? కథం అడ్డం పడ్డది. జర లేపి ఆమెను వార్తలు చదివిపించుకోరు. నేను బిరానే వస్తా. పోలవరం దగ్గర గట్ల చేస్తుండు కదా చంద్రాలు. ఇక సచివాలయం దగ్గర చూడాలా చంద్రాల రేంజు. కొత్త పదవి, కొత్త ఇల్లు, అదిరిందయ్యా చంద్రం అని మీరు కూడా అంటారు. కావాలంటే పోదాం పండ్రి సచివాలయంకి. వడ్డిస్తోడు మనోడైతే బంతి లేడ కూసున్నా మూలుగ బొక్కలు పడతాయంట. అవునా కాదా? ఇగో గట్లనే తయారైంది మన సచివాలయంలో లొల్లి. ఇక ఏమన్నంటే మళ్ళా కొత్త లొల్లి షురూ చేసిర్రు అంటారు గాని తినే కాడ అన్యాలమేనాయే, పెట్టే కాడ అన్యాలమేనాయే. ఆఖరికి ఇడిపోయినాక కూడా అన్యాలం చేయాలని చూస్తే ఎట్లుంటదుల్లా. ఇక అసలు ముచ్చటకొద్దాం. జూన్ 2వ తారీఖు వెళ్ళి ఎవరి సీఎం ఆళ్లకు, ఎవరి తోవ ఆళ్లది.
గీ ముచ్చట అందరికి ఎరికే కదా. గప్పుడు ఢిల్లీ పెద్ద మనుషులు ఏమని చెప్పిండ్రు, సీమాంధ్రోళ్లకు ఇప్పటికిప్పుడు సచివాలయం బంగ్లాలు కడతానికి తక్లీఫ్, గప్పటిదాకా హైదరాబాద్ లో ఉన్న దాంట్లోనే సగం పంచిస్తామని చెప్పిండ్రు. గప్పుడే 2 భాగాలు కూడా చేసిర్రు. మనోళ్ళు కూడా ఆంధ్రోళ్ళు మన పాలోళ్లే గాని పగోళ్ళైతే కాదన్నట్లే ఉన్నారు. అయితే గీడ మళ్ళీ అతిక తెలివి ముందల పెట్టిండ్రు కదా పచ్చబాబు పరివాలం. వాస్తు మన్ను మశానం అనుకుంటా ఆయనకిచ్చిన హెచ్ బ్లాక్ వద్దని ఎల్ బ్లాక్ తీసుకున్నాడు. తీసుకుంటే తీసుకొని, కానీ దానికి ఇంకో 15 కోట్లు ఎక్కువాయే. అయినా సరే పోనీలే అనుకున్నాం. ఇక ఊరుకుంటున్నాం కదా అని నెత్తికెక్కేటట్టే ఉన్నది చంద్రాలు బ్యాచి. ఎందుకో తెలుసా? ఇక చూడుర్రి, సీమాంధ్రకు కాబోయే సీఎం చంద్రబాబు ఉండే ఆఫీస్ ఎట్లా తయారైతుందో. ఓహో, కొత్త రూములు కట్టిర్రు, గోడలకు రంగులు కూడా వేసిర్రు, కలర్ లైటు బుగ్గలు కూడా పెడుతుర్రు. ఇక ఫ్యాన్లు, ఏసీలు చూస్తున్నారా? ఇగో ఇప్పుడు మన తెలంగాణ సీఎం సారోళ్ళు ఉండే ఆఫీసులు చూడు ఎట్లున్నాయో. దీనికి దానికి ఏమన్నా ఫరక్ ఉందా? తెలంగాణలో బంగ్లాలకు కమస్కం సున్నమేస్తోడు కూడా గతి లేకుండా అయ్యింది. ఇక కొన్ని రూములల్లో అయితే కరెంటు తీగలు కూడా గుంజలేదంట. చిచ్చి, గింత అధ్వానం ఉంటదా? అసలు వాళ్ళు గట్లు ఎందుకు చేస్తుర్రో నువ్వు చెప్పే సీనన్న. ప్రాంతంలో మా బిల్డింగ్ మా కళ్ళ ముందరనే చూస్తున్నారు మీరు. మొత్తం వాస్తు ప్రకారం మార్చుకుంటున్నారు, బిల్డింగ్లో కలర్ మార్చుతున్నారు, రూములు మార్చుతున్నారు, అన్ని రకాల అంగులు చేస్తున్నారు మా డబ్బులతోనే. మాకు కనీసం సున్నం కాదు కదా, మామూలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వం ఆధీనంలో ఉంది కనుక, వాళ్ళ ఆధీనంలో ఉంది కనుక వాళ్ళు ఇష్టానుసారంగా వివరిస్తా ఉన్నాం. అయినా చూస్తాం, ఓపికతో మేము అన్ని చూస్తున్నాం. నువ్వు అట్లనే ఓపికబట్టే సరే గాని, అసలు 2వ తారీఖు రావడానికి ఇంకెన్ని రోజులున్నది? 7 దాన్నే పడేసిండ్రు. ఎప్పుడో 8వ తారీఖు ప్రమాణం చేసే పచ్చబాబు బిల్డింగును కొత్తగా తయారు చేసిర్రు. 7 ఉంటదా గిట్లా? రాష్ట్రం ఈడిపోయినా మీకు ఏతులు తక్కువ కావా అనుకుంటుర్రు సచివాలయంలో ఉండే తెలంగాణ ఉద్యోగులు. మీకు జబర్దస్త్ ముచ్చట చెప్పాలనా? పుట్టుకతో ఎవ్వరు మంచోళ్ళు కాదు, ఎవ్వరు చెడ్డోళ్ళు కాదు. మస్తు చెప్పినా కదా. మరి ఏమనుకున్నారు రాములం అంటే? నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నోళ్ళందరూ నాతో సహా అందరు మంచోళ్ళే. కానీ ఏం చేద్దాం, అప్పుడప్పుడు విధి ఉన్న చూసిర్రా, గట్లనే మనిషిని బేకార్ కాలని తయారు చేస్తుంది. ఇగో వీని కూడా గిట్లనే చేసింది. నా బాడీ చూడున్ రహో అనుకుంటా అంగిప్పుకొని తిరుగుతుండు. వీడేమన్నా హౌలగాడా అనుకోకుర్రి. వీడి దొంగేషన్ తెలిస్తే మీరు కూడా చక్కెర వచ్చి పడిపోతారు. జరినుండ్రి, ఈ సల్మాన్ ఖాన్ పేరు సాయి కార్తిక్. హైదరాబాద్ లా ఎల్బీ నగర్ ఉంది కదా, ఆ గాడనే ఉంటాడు. ఓసారి పని మీద నంద్యాలకు పోయిండు. పైసలు అవసరం వచ్చి అక్కడి ఓ ఏటీఎం సెంటర్లా తన ఏటీఎం తోని పైసలు డ్రా చేయబోయిండు. అయితే మళ్ళేమనుకున్నాడో ఏందో గాని పైసలు తీసుడు వద్దనుకొని క్యాన్సల్ బటన్ నొక్కిండు. కానీ క్యాన్సల్ బటన్ నొక్కిన పైసలు మాత్రం మిషన్లకెళ్ళి వెళ్ళినాయి. అంతేకాదు ఈయన అకౌంట్లకెళ్ళి మాత్రం ₹1 కూడా కట్టుకాలేదు. అగో గిట్లెట్లయింది అని షాక్ తిన్న కార్తిక్ మళ్ళోసారి ట్రై చేసిండు. పైసలు బయటకొచ్చే టైంలా క్యాన్సల్ కొట్టిండు. 2వ కూడా అట్లనే అయింది. ఇక ఇంకేముంది, వీని పంట వండింది. ఏటీఎం మిషన్ బంగారు బాత్ అయింది. ఇక రోజు ఏటీఎంలకు ఓడు, అందులో కాతు పెట్టి పైసలు వచ్చే టైంలా క్యాన్సల్ కొట్టుడు. వచ్చే పైసలు వస్తూనే ఉన్నాయి, బ్యాంకులకు బొక్క వాడుతూనే ఉన్నది. ఇక ఇంతటితోనే ఆగలేదు ఈ కన్నింగ్ దొంగ. అతి తెలివి వాడిండు. అన్ని బ్యాంకులకెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేసి 32 ఏటీఎం కార్డులు తీసుకున్నాడు. ఇక చూడాలే వీని సుడి. రోజు అన్ని బ్యాంకుల ఏటీఎంలకు పోయి పైసలు మాయం చేయడం డ్యూటీ అయిపోయింది. ఇప్పటికీ 1.5 కోటి దాకా వేసుకున్నాడు. ఓ సైకిల్ మోటార్ కొన్నాడు, కారు కొన్నాడు. అయితే లెక్కపత్రం లేకుండా పైసలు ఏడిపోతున్నాయి అబ్బా అని ఓ నాడు బ్యాంకులకు అనుమానం వచ్చింది. ఏటీఎం సెంటర్లలో నిఘా పెట్టిండ్రు. ఇగో ఆఖరికి వీడే దొంగడని తేలింది. ఎప్పటోన్ తిరగనే ఏటీఎంలో తన విద్య చూపనీకొచ్చి చివరికిగో గిట్ల బుక్ అయిండు. అగో గిట్ చూసి మీరు కూడా ఏటీఎంలకు పోయి ట్రై చేద్దాం అనుకుంటురా ఏంది? వద్దు, బోర్లా పడతారు. వానాకాలం వస్తుంది కదా, ఇక చూడాల హైదరాబాద్ల రామాయణం. అందరూ వానలు కురవాలే అనుకుంటా పూజలు చేస్తే హైదరాబాద్ ఉన్నోళ్ళ కథ మాత్రం వేరే ఉంటది. వానలు అస్సలే కురవద్దని కోరుకుంటారు చాలా మంది. అవసరమైతే ఎండకైనా సస్తాం అనుకుంటారు కానీ వర్షాకాలం వస్తేనే వణుకు పుడుతుందట. ఎందుకో మరి. ఓసారి కన్నేయండ్రి. ఉన్నకాలం పూర్తయినాక పనులు షురూ చేసేటోళ్ళు ఎవరంటే హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళనే చెప్పాలి. ఆనకాలం వస్తే హైదరాబాద్లో ఎట్లుంటది?
చెరువులు కుంటలు మురికివాడలన్నీ ఒక్కతానికి వస్తాయి. ఇక కొన్ని జాగలలో ఇండ్ల సంగతి ఇంకా ఘోరంగా ఉంటది. బాత్రూములు కిచెన్ రూములు అన్నిటిని వర్షం నీళ్ళు ఒక్కతానికి తెస్తాయి. ఈ బాధలు ఉంటాయని తెలిసి కూడా ఇంకా రోడ్ల రిపేర్లు మొదలు పెట్టలేదు మన మున్సిపాలిటీ వాళ్ళు. ఓ దిక్కు వానాకాలం రానే వస్తుంది. ఇయాల్టికి కూడా భూమి మీద పారవలేదు, మట్టి తీయలేదు. ఆ పని చేయాలి ఈ పని చేయాలని అంచనాలు అయితే కాగితాల మీద వేసి పెడుతుంటారు కానీ పనులు అయితే స్టార్ట్ చేయరంట. మాటలు కోటలు దాచినా కానీ కాలు గల్మ దాటదన్నట్టే ఉన్నది ఇలా కథ. ఇక అసలు ముచ్చట ఏంటంటే జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కలిసి వానాకాలంలో రోడ్ల మీద నీళ్ళు ఎక్కడ నిలబడతాయి అన్న ముచ్చట మీద హైదరాబాద్ రోడ్లన్నీ జల్లడ పట్టి వాన పడ్డప్పుడు మొత్తం 133 జాగలలో నీళ్లు నిలబడుతున్నాయని తెలిసిర్రు. ఇక అట్లా తెలిసిన వాళ్ళు వీటికి సరిపోయేటని పైసలు ఇచ్చి పనులు చేపియాలి కదా, కానీ అట్లా చేపిస్తలేరట. అందులో 106 పనులకే ఎంత ఖర్చు అయిందో అంచనా కట్టిండ్రట. మరి అంచనా కట్టిన పనుల కన్నా మంజూరీ చేయాలి కదా, అందులో 72 పనులకే మంజూరీ ఇచ్చిర్రట. ఇక ఆఖరుకు 53 పనులకే టెండర్లు పూర్తి చేసిండ్రట. ఆ 53 పనులు కూడా ఇప్పుడిప్పుడే షురువు చేస్తారట. మరి ఇక ఇవెప్పుడు పూర్తి కావాలి, మిగిలిన ఎప్పుడు మొదలు పెట్టాలి? ఇలా చక్కదనానికి 6 తర్వాత మొదలు పెడితే గప్పుడు రోడ్డు ఏదో గుంతేదో తెలవకుండా ఆనలు కొడుతుంటాయి. సర్కార్ పనులు అంటే దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటాయన్న మాట నిలబెట్టుకుంటున్నారు. పోన్రి అయిపోయినాయి, అన్ని వార్తలు అయిపోయినాయి. రేపు వచ్చేటప్పుడు ఇంకా జబర్దస్త్ వార్తలు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.